బాలయ్య బాబు అఖండ 2 అఖండ తాండవం. మరి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అసలు గుండెల మీద చేయగాదు కదా, ఇప్పటి వరకు బాలయ్య గారి కెరీర్లో ఇట్లాంటి సినిమాను మేము చూడలేము, ఇక మీదట కూడా చూడమని చెప్పేసి చాలా హ్యాపీ టీయర్స్తో చెప్తున్నారు. మరి ఈ సినిమా చూసిన తర్వాత రివ్యూ ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా వారం రోజులు నిరీక్షణ. ఆ రోజు రిలీజ్ అనుకుని వెళ్ళి థియేటర్ దగ్గరికి వెళ్ళి డిసప్పాయింట్ అయ్యి అరే షో లేదు అని ఒక హృదయం కుంగిపోయిందనమాట. సో అలాంటిది నిన్న సినిమా నైట్ ప్రీమియర్ షో చూడడం, దాని రివ్యూ చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఎందుకంటే బాలయ్య బోయపాటి ఆ కాంబినేషన్కి ఉన్న పవర్ అలాంటిది. సో మళ్ళీ నిలబెట్టుకున్నారు. సో ఇక సినిమా గురించి ఏం చెప్తామంటే బాలయ్య గారి ఎంట్రీ దగ్గర నుంచి ఆయన చెప్పుకున్న సనాతన ధర్మం పాయింట్ కానీ, దాన్ని ఒక ప్రాబ్లము మనకు అవతల దేశం వాడు ఇచ్చినప్పుడు మన దగ్గర ఎట్లా నిలబడాలి, మనకు మనమే యూనిటీగా ఎట్లా ఉండాలి. సో ప్రతిసారి దేవుడు వచ్చి కాపాడాలని లేదు, ఆ మనుషులే దైవం రూపంలో కాపాడుకోవాలి, మనకే నాలెడ్జ్ ఉండాలి దానిపైన. ప్రతిసారి దేవుడు రాడు అని చెప్పడానికి ఒక మంచి సినిమాని తీశారు. సో అది రకరకాల మందికి రకరకాలుగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు సినిమాలో ఒక ఫైట్లో లక్ష్మీ నరసింహస్వామి వస్తారు, ఒక ఫైట్లో శివుడు వస్తాడు, ఒక ఫైట్లో హనుమంతుడు వస్తాడు. సో ఇంతమంది సపోర్ట్ ఉంటుంది హీరోకి. సో ఆయన కొట్టే ఫైట్లో అయితే ఇట్లా కొడితే నలుగురు లెగిసే బంపింగ్ ఫైట్స్ ఉంటాయి అనమాట. సో మళ్ళీ త్రిశూలంతో ఎన్ని షాట్లు వేయాలో అన్ని షాట్లు వేస్తారనమాట. సో ఎంటర్టైనింగ్ కోసం జాయిజ్గాయ సాంగ్ పెట్టారు ఫ్యాన్స్ ఊపు కోసం. ఇంకా మిగిలినంతా కూడా డివోషనల్గా వెళ్తుంది అనమాట. ఒక అరగంట పార్ట్ వరకే కొంచెం ఫ్యామిలీ డ్రామా ట్రాక్ అంతా పెట్టారు. మిగిలిన సినిమా అంతా పక్క దేశం వాళ్ళు వచ్చి మన దేశం నాశనం చేయడానికి వచ్చినప్పుడు, సో మన దగ్గర మన దేవుడిచ్చిన ఒక అఘోర ఎట్లా నిలబడ్డాడు, ఒక మంచి రుద్ర సికిందర్ ఘోర అప్పుడు వెళ్ళిపోయాడు, తపస్సుకి వెళ్ళిపోయినాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ ఉన్న ప్రాబ్లమ్ని ఆ పాపకి మాటిస్తాడు నేను సాయం చేస్తాను ఫస్ట్ పార్ట్లో. సో అదే పాపకి ఇక్కడ మళ్ళీ కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడ్డాడు అనేది ఒక మంచి పాయింట్ తెలియారు. సో ఇక తమన్ గారి మ్యూజిక్ గురించి అయితే చెప్పక్కర్లేదు అనమాట. ప్రతిదీ అంటే స్టార్టింగ్ బాబు రెడీ బాబు అన్న బోయపాటి గారి దగ్గర నుంచి కూడా ఎండ్ అయ్యే వరకు ఆయన డ్యూటీ నిర్విరామం అని చెప్పొచ్చు. అసలు అది అదే బాలయ్య అంటే మరి నందమూరి తమన్ అయిపోతాడు ఆయన చెప్పాలంటే. సో ఇంకా ఓవరాల్గా ఫైట్లు, ఎలివేషన్లు, హెలికాప్టర్ ఎలివేషన్లు, ఇంకా చెప్పడానికి ఒకటి కాదు కుప్పలు. ఆది గారు చేసిన పర్ఫార్మెన్స్, ఆయనకు మంచి పాత్ర ఇచ్చారు. సో ఆయన మొత్తం ఫుల్ లెంత్ విలన్ కాకపోయినా కూడా ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకి. సో ఇంకా విలన్స్ కూడా వాళ్ళ పాత్రలో వాళ్ళు మెప్పించారు. హీరోయిన్కి పెద్ద స్పేస్ లేదు, ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువగానే పెట్టారు. ఎందుకంటే ఓవర్గా డిస్టర్బెన్స్ చేసి సాంగ్స్ అట్లా చేయలేదు. అంత డివోషనల్ జర్నీ అనమాట. ఒక డివోషనల్తో పాటు మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు నిలబడతాడని ఒక యాక్షన్ ప్యాక్డ్ ఫైట్స్ అన్నీ పెట్టి చాలా అద్భుతంగా తీశారు. ఒక్కొక్క పాయింట్ నందమూరి బాలకృష్ణ గారి యాక్టింగ్ మెయిన్ థింగ్. అంటే ఆయన 65 వచ్చేసిన వయసు ఆయనకి. సో ఇంకా అంత పవర్ఫుల్గా డైలాగులు చెప్పడం, అంత పర్టికులర్ ఆ పాత్రకు ఆయన తప్ప సీనియర్ హీరోలు కాదు ఎవ్వరు చేయలేరు ఇండియాలోనే అన్న విధంగా ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. సో ఇంకా కథనం అనేది జనాలు ఎట్లా ఎక్కించుకుంటారు వెళ్ళే దారిలో అంటే ఒక్కొక్కరికి నచ్చచ్చు, ఒక్కొక్కరు నచ్చకపోవచ్చు ఆ పాయింట్. సో అది మతాల పరంగా ఉంది కాబట్టి కొంతమంది వేరే అగ్రమతాలు వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు, అది సినిమా నచ్చకపోవచ్చు. బట్ ఏంటంటే ఆయన చెప్పిన పాయింట్ సమయం వచ్చినప్పుడు దేవుడు రాడు, మనమే నిలబడాలి అనే ఒక పాయింట్ అయితే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకైతే. ఇంకా ఫైట్లు దానికోసం అంటే మనమే అక్కడ నేను ఉంటే నేనే కొట్టేస్తారా అనే ఒక ఫీల్ తెప్పించారు. అసలు ఇంటర్వెల్ 10 నిమిషాలు పావుగంట ఎపిసోడ్ ఉందండి. అది చెప్పాలంటే ఇక అది దానికి మనకు మాటలు రావు. పేపర్లు చొక్కాలు ఏముంటాయి అవి చించేసుకుంటాం అనమాట. అంటే రెండో బాలయ్య వస్తారు కదా బోయపాటి సినిమాలో, అది వస్తున్నాడంటేనే రెడీగా ఉంటారు ఫ్యాన్స్ అంతా కూడా. ఆ రెండో బాలయ్య వస్తున్నాడు రైకి. ఫస్ట్ బాలయ్య సైలెంట్గా ఒక ఫైట్తో సరిపెడతారు. రెండో బాలయ్య వచ్చిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా పుష్కలంగా ఉంటుంది మాస్క్. అంటే నువ్వు ఒక ప్లేట్ భోజనం పెట్టి అది సినిమాలో బ్రహ్మాండంగా పెట్టినట్టు అంత ప్లేట్ మీల్స్ పెట్టి సరిపోవా ఇంకా పెడతాం అన్నట్టు పెడతారు అన్నమాట బోయపాటి గారు. సో ఇక ఓవరాల్గా దేంట్లోనూ తక్కువ చేయలేదు సినిమాకి. అంతా కూడా అద్భుతంగా పిక్చరైజేషన్ కానీ, ఆ క్వాలిటీ కానీ, మ్యూజిక్ కానీ అంత అద్భుతంగా ఉన్నాయి. సో ఇంకా కొంతమంది ఆ ఫైట్లో చూసి ట్రాల్స్ చేస్తూ ఉంటారు, బోయపాటి గారు ఫిజిక్స్ అంటారు. అది ప్రతి సినిమాకి ఉండేది. అదేంటంటే సినిమాని మనం చూసినప్పుడు మనకు తృప్తిగా అనిపించిందా లేదా, మాస్ సినిమాలు రావట్లేదని కరువుగా ఫీల్ అయ్యే వాళ్ళకైతే ఇది ఒక మంచి తృప్తికరమైన మాస్ సినిమా. సో ఇంకా బాలయ్య గారు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు, అల్లాడించేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్షన్లు చేస్తుంది, వసూలు చేస్తుంది. ఎందుకంటే పెద్ద సినిమాలు అయితే సంక్రాంతి దాకా ఏం లేవు కాబట్టి అప్పుడు దాకా మంచి లాంగ్ రన్ కొడుతుంది. సో ఫ్యాన్స్ అందరూ ఇంతకాలం వెయిట్ చేసినందుకు ఒక తృప్తికరమైన సినిమా ఇచ్చారు, కాల్ రగరేసుకునే సినిమా ఇచ్చారు. బాలయ్య గారికి వరుసగా ఇది 5వ హిట్ అని చెప్పుకోవచ్చు. అలాగే బోయపాటి గారు బాలయ్య గారి కాంబినేషన్లో వరుసగా 4వ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా తమన్ గారు బాలయ్య గారికి అయితే ఇంకా వాళ్ళిద్దరికి గుడి కట్టేచ్చు ఆయనకి ఆ ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఆ విధంగా అఖండ 2 తాండవం అయితే అద్భుతంగా వచ్చిన సినిమా. సో మరి థర్డ్ పార్ట్కి జై అఖండ అంటున్నారు. మరి అది ఇంకొక 4-5 సంవత్సరాల్లో ఏమన్నా బాలయ్య గారు గ్యాప్ దొరికి అది కూడా చేస్తే చూడటానికి ఫ్యాన్స్ రెడీగానే ఉంటారు. ఎందుకంటే బోయపాటి గారు డిసప్పాయింట్ చేయరు. నేను అనుకుంటా ప్రతిసారి ఇంకా బోయపాటిది అయిపోయిందేమో అని వెళ్ళే ఆడియన్స్ అందరికి కూడా
మళ్ళీ ఎగ్జైట్ చేసే ఒక కొత్త పాయింట్తో వస్తారనమాట. అలాంటిది ఎవరు చేయలేని వాటి కొన్ని పెడుతూ ఉంటారు ఫైట్స్లో క్రియేటివిటీ. అందుకే ఆయన ఇన్నాళ్ళు టాప్ డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నారు. ఇకపైన కూడా ఆయనకి తిరిగి ఉండదన్నమాట. సో అటు బోయపాటి గారి అభిమానులకు కానీ, మాస్ అభిమానులకు కానీ, బాలయ్య గారి అభిమానులకు కానీ ఒక పండగ లాంటి వాతావరణం ఈ సినిమా. సో నా వర్షన్ అయితే ఎక్సలెంట్ అని చెప్తాను.